గోదావరి బనకచెర్లపై ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశాన్ని రేవంత్ రెడ్డి గాంధీ భవన్ గా మార్చారన్నారు బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర. కేసీఆర్ ని బద్నాం చేయడం తప్ప రాష్ట్ర ప్రయోజనాలపై రేవంత్ రెడ్డికి పట్టింపు లేదన్నారు. కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులకు కేసీఆర్ నిధులు ఇవ్వమని అడిగినా బీజేపీ ఇవ్వలేదన్నారు. చంద్రబాబుకి మాత్రం మోదీ అడిగిన దానికంటే ఎక్కువగా నిధులు ఇస్తూ తెలంగాణను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కోసమే పుట్టినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. గౌరవనీయులు కేసీఆర్ గారి సూచన మేరకు లేదు ఖచ్చితంగా మనం పోవాలి, సపోర్ట్ చేయాలి, తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. నీళ్లను వాళ్ళు ఇప్పుడు కనుక బనకచెర్ల ప్రాజెక్ట్ కడితే త్వరలో గోదావరి ట్రిబ్యునల్ ప్రాజెక్ట్ ట్రిబ్యునల్ పెట్టాలని చెప్పేసి ఎట్లయితే కోరారో చంద్రబాబు నాయుడు గారు, ఆ ట్రిబ్యునల్ కనుక వస్తే ఆ వచ్చే ముందే కనుక ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ కట్టి లైన్లో ఉంటే 200 టీఎంసీ నీళ్లకు రైఫేరియన్ రైట్స్ అంటే నీటి వినియోగం హక్కు వాళ్ళకు వస్తుంది, రావాలని చెప్పేసి త్వరితగతిన ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు చేపట్టారు. ఏపీ వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు బీజేపీ పార్టీ వాళ్ళు. ఇక్కడ కాళేశ్వరానికి, పాలమూరు రంగారెడ్డికి, దేనికి కూడా అనేక పర్యాయాలు గౌరవనీయులు కేసీఆర్ గారు గత 5 ఏళ్లలో అడిగినప్పటికీ ఏ ఒక్కదానికి కూడా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వమని అడిగారు. అయినప్పటికీ కూడా ఏ హోదా ఇవ్వకుండా అడిగిందే తడుగా ఏది అడుగుతుంది వరాల జల్లు పర్మిషన్స్ అన్ని ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడమే కాకుండా అన్ని త్వరితగతిన నిధులు ఇచ్చుకుంటూ పోతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఆకాంక్షిస్తూ తెలంగాణను మాత్రం తుంగలో దొక్కుతున్నారు. తెలంగాణను అభివృద్ధి చేయకుండా నిరోధిస్తున్నారు. అయినప్పటికీ మేము ఈ తెలంగాణ ప్రాజెక్టును ఇప్పుడు ఉన్నటువంటి పోలవరం బనకచెర్లను ఆపకపోతే మనకు ఫ్యూచర్లో ఇబ్బందులు అవుతాయని చెప్పేసి కేసీఆర్ గారి ఆలోచన మేరకు ఖచ్చితంగా అఖిలపక్ష సమావేశానికి వెళ్ళాలి అంటే వచ్చాం. వారికి సదుద్దేశం కనుక ఉంటే సవ్యంగా సాగిన మీటింగ్ సదుద్దేశంగా పోయి మీకు కోఆపరేట్ చేస్తామన్నా మేము వచ్చాం, మా సూచనలు ఇచ్చాం. అంతా అయిపోయినాక గౌరవ ముఖ్యమంత్రి గారు తీసేసి ఆనాడు అపెక్స్ కౌన్సిల్లో ఒప్పుకున్నారు. 3000 టీఎంసీల నీళ్లను పుట్టించిందే కేసీఆర్ గారు. దాని మీద వివాదం ఎలా ముగియాలి, ఎలా పంచుకోవాలనే దాని దగ్గర నుంచి స్టార్ట్ చేసి ప్రతి సందర్భంలో కేసీఆర్ గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని కలుపుతూ మీరు ఆ రోజు గోదావరి నీళ్లను రాయలసీమకు తరలించి రత్నాలసీమగా మార్చుతా అని మాట్లాడారు అనే ఆ అంశాన్ని మాత్రం తీసుకొచ్చి ముందు పెట్టారు. ఇది సెక్రటేరియటా, గాంధీ భవనా, లేదంటే ఎల్బీ స్టేడియంలో మీటింగా? ఇది రాజకీయ ప్రసంగం కాదు కదా, ప్రజల మధ్యలో కాదు కదా, అధికారుల మధ్యలో, ఎంపీల మధ్యలో సమన్వయం, రాష్ట్ర ఇబ్బందులు కాకుండా జరిగే అఖిలపక్ష మీటింగ్ గౌరవంగా వచ్చినప్పటికీ కూడా దీన్ని కూడా గాంధీ భవన్ గా మార్చారు ముఖ్యమంత్రి గారు. ఇది ఆలోచించాలి ప్రజలు. మేము ఖచ్చితంగా కూడా ఇలాంటి నిర్ణయాన్ని నేను ఖచ్చితంగా వాకౌట్ చేసి మా పార్టీ తరఫున బయటికి రావడం జరిగింది.